తెలియని వాళ్ళకి మరి మా డాడీ పేరు బెంజమిన్ రాజు. మరి ఆయనకి మేము ముగ్గురు, మా పెద్దక్క ఆయన, చిన్నక్క సూజన్, మరి నేను థర్డ్ షర్లీ, మా మమ్మీ. ఇక్కడ మా డాడీ మరి ఒక ఎల్డర్గా, మరి సెక్రటరీగా, మరి ప్రెసిడెంట్గా, మరి చాలా ఇయర్స్ నుంచి మేము ఇక్కడ ఉన్నాము, మేము ఇక్కడ పెరిగాము. మా సండే స్కూల్, యూత్ అందరినీ చూస్తుంటే చిన్న చిన్న వాళ్ళు కూడా చాలా పెద్దగా అయిపోయారు, అసలు గుర్తుపట్టలేకుండా అయిపోయారు. చాలా సంతోషంగా ఉంది నాకు అందరినీ చూస్తుంటే. నేను ఆఫ్టర్ 8 years నేను వచ్చాను యూఎస్ నుంచి. ఇక్కడ నేను దేవుడు నన్ను ఇక్కడ నిల్చోబెట్టాడంటే అది కేవలం మరి దేవుని కృపయాన్ని నేను నమ్ముతున్నాను. ఇక్కడ నేను ఐ కెన్ సీ ఎవ్రీవేర్ మై డాడ్. నేను ఇక్కడ డాడీ చూస్తున్నాను. డాడీ ఎప్పుడు అక్కడ కూర్చునే వాళ్ళు. ఇక్కడ నేను యూఎస్ నుంచి వచ్చిన తర్వాత నేను డాడీని చాలా మిస్ అవుతున్నాను ఇక్కడ. మరి ఆయన మమ్మల్ని పెంచిన విధానము, మరి మా ముగ్గురిని కూడా చిన్నప్పటి నుంచి డాడీ మమ్మల్ని ఎప్పుడు కూడా చదువు విషయంలో కానీ వేరే ఏ విషయంలో కూడా మమ్మల్ని ఫోర్స్ చేసేవాళ్ళు కాదు. కానీ ఒక్కటే చెప్పేవాళ్ళు మాకు ఎప్పుడు, సేవకులను ఎలా ప్రేమించాలి, ఎలా గౌరవించాలి, మనల్ని ఏ స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా, మనం ఎట్లాంటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా మన పాత రోజుల్ని మర్చిపోకూడదు. ఇలాంటివే మాకు చెప్పి పెంచారు మా డాడీ. మరి ఆ మనిషిని ఈజ్ లెజెండ్ అనుకోవాలి. మేమైతే చాలా మిస్ అవుతున్నాము. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ముఖ్యంగా డాడీ ఎప్పుడు పాస్టర్ గారిని చాలా ప్రేమించేవారు. యూఎస్కి వచ్చినప్పుడు కూడా నన్ను ప్రతిసారి కూడా జాన్ పాస్టర్ గారు చర్చ్కి నన్ను ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటారనమాట. నేను ఎప్పుడు చెప్తాను డాడీ నేను ఎప్పుడు మర్చిపోను. మరి నేను పెరిగిన చర్చ్, మా మ్యారేజెస్, బ్యాప్టిజం, పెద్దక్క మ్యారేజ్, చిన్నక్క మ్యారేజ్, ఎంగేజ్మెంట్, ప్రతి ఒక్కటి కూడా మమ్మల్ని ఇదే చర్చ్ మమ్మల్ని చాలా ఆదరించారు. పెద్దలు అందరూ, ఆల్ ది ఎల్డర్స్ అండ్ పాస్టర్ గారు మరి ముఖ్యంగా, అండ్ మోసెస్ పాస్టర్ నా క్లాస్మేట్ అయినప్పటికీ కూడా మరి ఇప్పుడు పాస్టర్ గారు. నాకు చాలా సంతోషంగా ఉంది అందరినీ చూస్తుంటే. మరి నా సాక్ష్యము ఈరోజు మరి నేను, నా పాప జెస్సీ, ఆయన జెసికా, ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము దేవుని కృపను బట్టి. మరి నా సాక్ష్యము ఏంటంటే మరి మీ అందరికీ తెలుసు, నేను 2015లో నాకు మ్యారేజ్ అయింది. మరి నేను 2 years మ్యారేజ్ అయినా మరి 2 yearsలో నేను నా భర్తను కోల్పోవడం జరిగింది. కొన్ని సందర్భాలలో మరి నేను కోల్పోవడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా దేవుడు నాతోటి ప్రతి ఒక్క విషయంలో కూడా మరి నాతో తోడుగా ఉన్నారు. అప్పుడు పాప చాలా చిన్నది, 1 year పాప. అప్పుడు నేను దేవుడిని అడిగాను ఒకటే క్వశ్చన్, దేవా మరి నాకు పాపని 1 year పాపని ఇచ్చినావు, మరి నా భర్తను తీసుకున్నావు, మరి నేను పాపని ఎలా పెంచాలి అనేది నా క్వశ్చన్. అప్పుడు దేవుడు నాతో మాట్లాడి మరి నేను అప్పుడు ఎలా పెంచాలి ఈ పాపని, నాకు ఎలాంటి ఆధారం ఉంది, ఫ్యామిలీ ఉంది చాలా, దేవుడు నాకు మంచి ఫ్యామిలీని, సపోర్టింగ్ ఫ్యామిలీ నాకు ఇచ్చాడు. నేను ప్రార్థించినప్పుడు ఆ టైంలో, ఆ 6 months స్పాన్ ఆఫ్ టైం తను చనిపోయిన తర్వాత నేను ప్రార్థించినప్పుడు నాకు ఎప్పుడు బైబిల్లో ఒక వర్స్, నాకు జెరమయా 49:11 ఎప్పుడు నాకు అనిపించేది. ఏంటి అని అంటే, అనాథలకు నీ పిల్లలను విడుము, నేను వారిని సంరక్షించదును, విధవరాండ్లు నన్ను ఆశ్రయింపుమని. నాకు ఆ వాక్యము చాలా ఆదరింపజేసేది. నాకు ఎప్పుడు కూడా ఆలోచించేదాన్ని, పాపను వదిలిపెట్టి వెళ్ళాలంటే ఎలాగా. అసలు నాకు అంటే ఇంట్లో వాళ్ళు ఉన్నారు చాలా సపోర్టింగ్, కానీ మరి తల్లిగా ఈరోజు మదర్స్ డే మీ అందరికీ తెలుసు, మరి పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే అది ఎంత బాధ. మరి నాకు అప్పుడు అనిపించింది ఎట్లాగా నేను ఎక్కడ వదిలిపెట్టి వెళ్తాను అని. మరి ఆ టైంలో ఫ్యామిలీ, మా పెద్దక్క, చిన్నక్క, మమ్మీ, కొన్ని రోజులు అక్క దగ్గర కొన్ని రోజులు, చిన్నక్క దగ్గర కొన్ని రోజులు, అలా మా పాప పెరిగింది. ఒక 3 years నేను చూడకుండా ఉన్నాను పాపని. నేను దేవుడు నాకు యూఎస్ వెళ్ళే అవకాశం ఇచ్చారు ఆ టైంలో. నేను యూఎస్ వెళ్ళినప్పటి నుంచి కూడా నాకు ప్రతి ఒక్క విషయంలో, నేను అక్కడ ఒక్కదాన్ని వెళ్ళానండి ఫస్ట్ పాపను వదిలేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అక్కడ ఎవరో తెలీదు. నేను వెళ్ళిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు దేవుడు నాతో ప్రతి ఒక్క విషయంలో మరి ఎంతో తోడుగా ఉన్నారండి. నాకు నా జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విషయం ఇట్స్ మిరాకిల్. అసలు ఎవరికి లేనటువంటి ఆధిక్యతలు నాకు దేవుడు కొనిచ్చారండి. అక్కడ నాకు అమెరికా సిటిజన్షిప్
వితిన్ స్పాన్ ఆఫ్ 8 ఇయర్స్లో నాకు దేవుడు నాకు ఆ సిటిజన్షిప్ని దయచేసి ఈరోజు మీ అందరి ముందు ఇలా నిలబెట్టారు. మరి అక్కడ మంచి సంఘం నాకు దేవుడు ఏర్పరిచారు, అక్కడ నాకు చూపించారు. మరి గుడ్ షెపర్డ్ చర్చ్, అక్కడ చర్చ్ వాళ్ళ ద్వారా నాకు ప్రతి ఒక్క హెల్ప్ నాకు దొరుకుతుంది. ఆ పాప విషయంలో ఒకప్పుడు మా పాప నాకు 3 ఇయర్స్ తర్వాత 2019లో నా దగ్గరకు వచ్చింది. అప్పటి నుంచి కూడా నేను ఒక్కదాన్నే పాపను చూసుకుంటూ నాకు అంటే నేను చేసింది ఏమీ